దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథ కాలముల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్ద కాలంలో జరిగినటువంటి సంఘటనలను నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ విషయాలన్నీ దానియేలుకు దేవుడు ముందుగానే దర్శనముల ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ విషయాలన్నిటినీ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు చూపించినటువంటి ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు కలిగించినటువంటి ఆ దర్శనము ఒక గొప్ప ప్రతిమను చూపించి దేవుడు ఆ ప్రతిమ యొక్క మరి తల శ్రేష్టమైనటువంటి మేలిమి బంగారముతో చేయబడి, అలాగే దాని రొమ్ము భుజములు వెండితో చేయబడి, దాని ఉదరము తొడలు ఇత్తడితో చేయబడి, దాని మోకాళ్ళు ఇనుముతోనూ, దాని పాదములలో ఒక భాగం ఇనుపది ఒక భాగం మట్టిదై ఉన్నట్టు చూపించినటువంటి ఆ యొక్క ప్రతిమ ద్వారా, దర్శనము ద్వారా మరి దేవుడు నెబుకద్నెజరుకు రాబోతున్నటువంటి కాలంలో జరగబోయే రాజ్యములను గురించి తెలియజేశాడు. ఆ విషయాలన్నీ దేవుడు దానియేలుకు తన ఆత్మ ద్వారా ప్రత్యక్షపరిచి మరి ఆ రాబోతున్నటువంటి బబులోను సామ్రాజ్యము, తరువాత మాదీయులు పారసీకుల సామ్రాజ్యము, ఆ తర్వాత గ్రీకుల సామ్రాజ్యము, ఆ తర్వాత రాబోతున్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని గురించి మరి ఆ సమయంలన్నిటిలో దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు ఏ విధంగా మార్గములను సిద్ధపరిచాడో మరి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను మనము నేర్చుకుంటున్నాం. అయితే ఆ బంగారు ఆ శిరస్సు అయినటువంటి ఆ బబులోను సామ్రాజ్యము మరి గర్వముతో మరి వారు దేవుని ఎరగక దేవుని ప్రజలను మరి వారు దాసులుగా చేసుకొని బంధించి ఉంచారు. మరి ఆ యొక్క వారి రాజుల జీవితాన్ని చూస్తే మరి వారు యెరూషలేము దేవాలయాన్ని కొల్లగొట్టేసి, యెరూషలేము దేవాలయమును అంతటిని తగలబెట్టేసి, దేవాలయంలో ఉన్న ఉపకరణములన్నిటినీ మరి వారు తీసుకొని వెళ్ళిపోయారు. అంతేకాదు ప్రియులారా, మరి ఆ యొక్క దేవాలయం నుంచి తీసుకొని వెళ్ళినటువంటి ఆ ఉపకరణములను అపవిత్రపరుస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయాన్ని చూస్తే ఆ బెల్షస్సరు మరి రాజగు బెల్షస్సరు మరి నెబుకద్నెజరు యొక్క వారసుడు, ఆయన కుమారుడైనటువంటి బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసమును త్రాగుచుండెను. మరి ఆ దినములలో రాజులకు విందు చేసుకోవడం అనేటువంటిది పరిపాటి. మరి ఆ రాజు అయినటువంటి బెల్షస్సరు ఆయన 1000 మందితో కలిసి ఒక గొప్ప విందును చేస్తూ ఉన్నాడు. మరి తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు అప్పటికే మరణించాడు. అయితే ఈ బెల్షస్సరు రాజు అయిన తర్వాత మరి ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వాయిచున్నట్టు ఉండెను. ఆ రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండెను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి ఈ రాజు తన హృదయ గర్వము చేత ఆ యెరూషలేములో నుండి తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు తీసుకొని వచ్చినటువంటి దైవ ఉపకరణములు, దేవుని మందిరములో వాడబడేటటువంటి పాత్రలను తీసుకొని వచ్చి మరి వాటిలో తాను, తన అధిపతులు, తన రాణులు, తన ఉపపత్నులు వారందరూ వాటిలో దేవుని పరిశుద్ధ మందిరంలో వాడే పాత్రలను వారు మరి ద్రాక్షారసం త్రాగడానికి ఉపయోగించారు. అయితే దేవుడు చూస్తూ ఊరుకోలేదు ప్రియులరా. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఆ రాజు తీర్పు విధించబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తీర్పు విధించబడిందో రాజు ముఖము వికారమైపోయింది, మనస్సులో ఆందోళన మొదలైంది, హృదయంలో ఏదో తెలియనటువంటి భయము మొదలైపోయింది. వెంటనే రాజు గారడి విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను, నపుంసకులను, ఆ జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురంగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా, నేను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమున వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటనైనను వారి వల్ల కాలేకపోయాను. మరి ఆ దేవుని వ్రేలి చేత, లేదంటే దేవుడు మరి అద్భుతముగా ఆ గోడ పైన రాసినటువంటి ఆ రాత మరి ఎవరికి అర్థం కాలేదు. రాజు తన జ్ఞానులందరినీ పిలిపించాడు, కానీ ఎవరు దానికి అర్థాన్ని చెప్పలేకపోయారు. అందుకు రాజుకు బెల్షస్సరు మిగిలిన భయక్రాంతుడై తన అధిపతులు విస్మయమందునట్లుగా ముఖ వికారము గలవాడాయను. ముఖమంతా వాడిపోతుంది, భయము, ఆందోళన ఎక్కువైపోతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఆ రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండునిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఎవరండి ఈ రాజ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి ఆ యవనస్తుడు? దానియేలు. ప్రియులరా, ఆ రాణి దానియేలు సంగతి విన్నటువంటిది. ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరు ద్వారా ఆ కాలంలో జరిగినటువంటి సంగతులన్నిటినీ మరి తెలుసుకున్నటువంటి ఆ రాణి, దానియేలును గురించి విన్నటువంటి ఆ రాణి, అయ్యా మీ రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. పరిశుద్ధాత్మని శక్తిని వారు గ్రహించారు. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు మరి దానియేలు ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరు కలను వారికి వివరించినటువంటి సంగతులను బహుశా వారు ఎరిగి ఉన్నటువంటి వారై ఉన్నారు. అందుకే ఇక్కడ రాజుకు ఆ విషయాలు వారు తెలియజేశాడు. ఈ దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుగు నెబుకద్నెజరు శకునగాండ్రకును, గారడి విద్య గల వారికి, కల్దీయుకులను, జ్యోతిష్యులకును అందరికి పైగా అతనిని నియమించెను. హల్లెలూయా. ఆ రాణి, ఆ ఎరిగినటువంటి ఆమె దానియేలును పిలువమని ఆ రాజుకు సలహా ఇచ్చినప్పుడు మరి రాజు దానియేలును పిలిపించాడు. అయితే దానియేలుతో అన్నాడు రాజు, ఇదిగో అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు నీవు సమర్థుడవని విని నిన్ను గూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణములు ధరించుకొని ఈ రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదు అంటూ ఉన్నాడు. దానియేలుకు మరి బహుమానాలను ఇస్తానంటూ ఉన్నాడు. కానీ దానియేలు సమాధానం వినండి ప్రియులారా. అందుకు దానియేలు ఇట్లా,
నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము. హల్లెలూయా. నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము. నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. రాజా, చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షించగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడు వారిను అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచుండిరి. హల్లెలూయా. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినముగా చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడై మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించినట్లు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. మీ తండ్రికి కలిగిన ఆయన హృదయంలో గర్వించినప్పుడు దేవుడు ఆయనను ఒక పశువు మనస్తత్వానికి అప్పగించి మరి అరణ్యంలో జీవించులాగున చేశాడు. అయితే ఎప్పుడైతే మరి మీ తండ్రి గారు తన తప్పు తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకున్నాడో, మారు మనస్సు కలిగి దేవుని వేడుకున్నాడో, అప్పుడు తిరిగి ఆ రాజ్యాన్ని మీ తండ్రి గారికి దేవుడు అనుగ్రహించాడు. అయితే బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి, హల్లెలూయా, ఈ సంగతి అన్ని తెలిసి ఉండి కూడా నిన్ను నీవే ప్రభు మీద పరలోకమందున దేవుని మీద హెచ్చించుకొంటివి. నీవు నీ ఉపపత్నులు రాజులు కరిచి, ఇదిగో ఎవడు విననైనా చూడనైనా గ్రహింప శక్యము కాని ఆ వెండు, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్రాని, రాయి వాటితో చేయబడినటువంటి దేవతలను స్తుతించి ఆ జీవము కలిగిన దేవుని మీరు అవమానపరిచారు. కాబట్టి అక్కడ రాయబడిన వాక్యాన్ని వినుము. ఇదిగో అక్కడ రాయబడిన వాక్యం ఏదనగా మెనే టెకేల్ ఉఫార్సిన్ అనే వాక్యము అక్కడ రాయబడింది. దాని అర్థం ఏమిటంటే, ఇదిగో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. కాబట్టి నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడుతుందని దానియేలు రాజైనటువంటి బెల్షస్సరుకు తెలియజేశాడు. అయితే ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు మాదీయుడగు దర్యావేషు రాజు చేతిలో చంపబడి ఆ మాదీయుడగు దర్యావేషు రాజుగా అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, మరి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి ఏ విధమైన రాజ్యము వర్ధిల్లదు, ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదని దేవుడు మరొకసారి మరి నిరూపించాడు. ఆ రాజు అయినటువంటి దర్యావేషును దేవుడు మరి సంహరించడానికి ఆ బబులోను రాజు, కల్దీయుల రాజు అయినటువంటి ఆ యొక్క దర్యావేషు నుంచి రాజ్యాన్ని తీసివేసి దేవుడు మాదీయుల రాజుకు మరి దర్యావేషుకు రాజ్యాన్ని అప్పగించాడు. అయితే దేవుడు మరి తన సన్నిధిలో గర్వించే వారిని అనగదొక్కి తను తాను తగ్గించుకుని వారిని హెచ్చించే దేవుడై ఉంటున్నాడు. మరి అట్టి దేవుని సన్నిధానంలో మనమందరము మన హృదయములను, మన మనస్సులను తగ్గించుకొని ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చలనెక్కల నీడని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, రాజులను, రాజ్యములను నియమించేది మీరని, మీ చిత్త ప్రకారమే మీరు సమస్తాన్ని జరిగించే దేవుడని ఎరిగి ప్రభా మేము మీ చిత్తానికి అప్పగించుకొని
మీ సన్నిధానంలో మిమ్మల్ని హెచ్చించి ఘనపరిచి మహిమపరిచేవారుగా ఉండే హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.